దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే 3 దశల పోలింగ్ పూర్తయింది. మూడో దశ పోలింగ్ నిన్న జరిగింది. తొలి 2 దశల ఎన్నికల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం తొలి 2 దశల్లో మహిళల ఓటింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. వివరాలు చూద్దాం. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా అందులో తప్పకుండా మహిళల కోసం ప్రత్యేక పథకాలుంటాయి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓట్లు గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉంటాయి. మన దేశంలో మొత్తం 96 కోట్ల మంది ఓటర్లుంటే అందులో 47 కోట్ల మంది మహిళలే. అందుకే ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పథకాలను ప్రకటిస్తాయి. అయినప్పటికీ పోలింగ్ కేంద్రం దాకా వచ్చి ఓటు వేసేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన గణాంకాలే అందుకు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి 3 దశల ఎన్నికలు ముగిశాయి. 4వ దశ పోలింగ్ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాగా తొలి 2 దశల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తొలి 2 దశల్లో 0.8% మహిళా ఓటింగ్ తగ్గింది. 2019తో పోలిస్తే ఈసారి 3.3% ఓటింగ్ తగ్గిందని ఈసీ తెలిపింది. 2019లో మొదటి దశలో 69.4%, రెండో దశలో 69.6% ఓటింగ్ నమోదు కాగా ఈసారి మొదటి దశలో 66.14%, రెండో విడతలో 66.71% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద ఈసారి 3.3% తగ్గటం గమనార్హం. మహిళా ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో నాగాలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మహిళా ఓటింగ్ ఏకంగా 24.79% తగ్గటం ఆందోళనకర పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు. మిగతా రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిద్ధి లోక్సభ స్థానంలో 18%, మధురలో 13%, దేవా పతనంతిట్ట నియోజకవర్గాల్లో 12%, ముజఫర్ నగర్ ఖజురహో నియోజకవర్గాల్లో 11% తగ్గింది. కొట్టాయం, హిడుక్కి, వాంపూర్, సత్నా, బాగ్పతి నియోజకవర్గాల్లో 10%, వయనాడ్, బెంగళూరు రూరల్లో 7%, షిల్లాంగ్లో 8% మహిళా ఓటింగ్ శాతం తగ్గింది. ఇలా మొత్తం మీద చూస్తే 14 లోక్సభ స్థానాల్లో 10 నుంచి 20% మధ్య తగ్గుదల నమోదు కాగా 59 నియోజకవర్గాల్లో 5 నుంచి 10% తగ్గుదల నమోదైంది. ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్, రాజస్థాన్, మిజోరం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళా ఓటింగ్ తగ్గగా బీహార్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, కేరళ, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మహిళా ఓటింగ్ కొంతమేర పెరిగింది. మహిళలు మరింతగా ముందుకొచ్చి ఓటు వేస్తేనే నేతలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లవుతుందంటున్నారు విశ్లేషకులు. మిగతా విడతల పోలింగ్లోనూ మహిళల అనాసక్తి ఇలాగే కొనసాగితే అది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. రేపు జరిగే 3వ విడత పోలింగ్లోనైనా మహిళా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.